ఎలా ఉంది జగన్ మరి వస్తారంటారా? జగన్ 2.5 ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఈసారి కూడా జగన్ గెలిచే వాళ్ళే. బట్ మీకు మీకు తెలుసో తెలీదో, అమెరికాలో కూర్చొని నార్త్ ఇండియన్స్ అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్టు చాలా వరకు మన తెలుగు వాళ్ళకి, రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియదు. ఎక్కువ నాలెడ్జ్ లేదు. న్యూస్ ఫాలో అవ్వరు, ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవ్వరు, సరిగ్గా సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో చూడరు. ఎప్పుడు రీల్స్ చూసుకుంటూ కామెడీ వీడియోలు చేసుకుంటూ ఏదో అది ఓడిపోయింది, మేము గెలిచేసాము, మళ్ళీ అంతకుముందు మా టీడీపీ ఎలా గెలిచింది, ఇప్పుడు మీరు ఓడిపోతే మీరు ఇట్లా ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారని చెప్పి చాలామంది ప్రజలు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి మీరు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. అట్లాగే ఓటు వేసిన తర్వాత ఆ బ్యాలెట్, ఆ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి ఇంకో చోటుకి తరలించేవి. దాంట్లో అక్కడ చాలా మిస్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి పడిపోయాయి. ఇంకా అందులో ఏంటంటే కొన్ని ఓట్లు కూడా అనంతపురంలో అక్కడ సైడ్ చూసుకుంటే అప్పట్లో న్యూస్లో వచ్చింది. చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతమంది కార్యకర్తలు వాళ్ళు కూడా బయట పెట్టారు, ఇక్కడ ఎందుకు ఓటు తక్కువ వచ్చాయి, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా వచ్చింది, అది పెద్ద కోర్టు కూడా, ఢిల్లీకి కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు, అన్ని వేరే కోర్టు కూడా వెళ్ళింది. ఇది ఇంకా సాల్వ్ అవ్వలేదు. మన డాక్టర్ కేఏ పాల్ కూడా దీనిపైన మాట్లాడి కేసు పెట్టి చాలా ఇది చేశారు. కానీ ఇంకా అదంతా ఎవరు హస్తం ఉంది దీనిపైన? మోడీ హస్తం ఉంది. సో మోడీ గారు ఉన్న కాబట్టి ఇంకా ఏం చేయలేము మనం. సో నెక్స్ట్ ఉండొద్దు అని కేఏ పాల్ గారు కానీ ఇంకా అందరూ సెక్యులర్ పార్టీలు, ఇంకా మన వైఎస్ఆర్సీపీ గారు ఏమంటున్నారు అంటే వీళ్ళంతా బ్యాలెట్ పేపర్తో ఓట్లు పెట్టాలి అంటున్నారు, ఈవీఎంని పెట్టద్దు అంటున్నారు. ఎందుకంటే ఈవీఎం ఎక్కడి నుంచి అయినా ట్యాంపరింగ్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు కదా, ఎక్కడి నుంచి అయినా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మనకు సింబల్స్ అని ఒకేలా కనిపిస్తాయి, కానీ నువ్వు ఆ బటన్ నొక్కుతున్నావు, నువ్వు వైసీపీకి వేస్తున్నావు అనుకుంటావు, కానీ సింబల్ అది చూపిస్తే కానీ అది ఎవరికి పోతుంది? ఓటు టీడీపీకి వెళ్ళిపోతుంది. అంటే దానిలో చాలా గ్యామ్లింగ్ ఉంది. కాబట్టి పాత రీతిలో ఇప్పుడు ప్రపంచ దేశాలు 200 దేశాల్లో కొన్ని కంట్రీస్ ఏవైతే బ్యాలెట్ ఫాలో అవుతున్నాయో అట్లాగే మన ఇండియాలో కూడా ఇట్లా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే బ్యాలెట్ పెట్టకుండా మళ్ళీ ఇదే ఈవీఎం పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈసారి ఈవీఎం పెడితే ఇంకా సాగవు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ గెలిచిన తర్వాత మన ఆంధ్ర సైడ్ తెలుసు, మన న్యూస్లో చూస్తున్నాం, ఎంతోమంది చనిపోయారు, కొట్టుకొని వచ్చారు, ఒక పెద్ద యుద్ధం జరిగింది. కొన్ని ఊర్లలో వైసీపీ టీడీపీకి పడక ఎంతోమంది పాపం చనిపోయారు. జగన్ కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఢిల్లీకి పోయి ఫైట్ చేశాక ఢిల్లీలో మీటింగ్ పెట్టి అన్ని మతాల వాళ్ళని, ఇంకోటి వేరే పార్టీస్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మొత్తం ఇది చేశారనమాట. సో అప్పటి వరకు కొంచెం భయం అనేది ఉంది.